చంద్రబాబు నాయుడు అయితే భారీ మార్పులు చేయక తప్పదు. ఎందుకంటే ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు దాదాపు 50 సీట్ల వరకు ఇస్తూ ఎంపీ సీట్లు కూడా భారీగా ఇస్తున్నటువంటి సందర్భంలో చేయక తప్పదు. అదే కాదు, ఓ పక్కన జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని చోట్ల మార్పులు చేయాల్సిందే. అదే సందర్భంలో బీజేపీతో ఒకవేళ పొత్తుంటే బీజేపీ, లేకపోతే కమ్యూనిస్టులో పొత్తుంటే కమ్యూనిస్టులకి అక్కడ ఇచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో మార్పు చేర్పులు చేయాలి. ప్లస్ తనకి సంబంధించినటువంటి దాంట్లో కూడా సిట్టింగ్లు అందరికి ఇస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున రాధాకృష్ణ గారు వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కవర్ చేసుకురావాలి కదా. ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ నాని ప్లేస్లో కేసీఆర్ ఇస్తే అది పార్టీ మంచి కోసం చేసినట్టు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక పార్టీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్లేస్లో గంజి చిరంజీవికి ఇస్తే అది పార్టీకి ద్రోహం చేసినట్టు, లేకపోతే అన్యాయం చేసినట్టు. అక్కడ రెడ్డికి అన్యాయం చేసినట్టు, ఇంకో చోట బీసీకి అన్యాయం చేసినట్టు. ఇట్లా కథలయ్యో ఉంటుంటాయి. కాబట్టి ఇక బాబు గారు తీసుకోబోయే నిర్ణయాలకి అనుగుణంగా ప్రిపేర్ చేసుకోవడం, స్టోరీల్ని అదే కరెక్ట్ అని చెప్పి అప్పుడు సరైనటువంటి ధైర్యంగా తెగింపుతో బాబు గారు నిర్ణయాలు తీసుకున్నారని రాయడానికి ప్రిపేర్ అవ్వాలి.